2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శుభోదయం. ఈ రోజు నుంచి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు మరియు వాటికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు, కథనం, విశ్లేషణలను చెప్పాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఈ దినపత్రికలన్నీ కూడా వార్తలని, వ్యాఖ్యలని కలగలిపి తమకు అనుకూలమైనటువంటి రూపంలో ఇస్తున్నాయి అనేది మీరు కూడా గమనించి ఉంటారు. నేటి వార్తే రేపటి చరిత్ర. కాబట్టి వార్తని వార్తగా ఉంచాలి. దానికి సంబంధించిన వ్యాఖ్య గాని, కథనం గాని, విశ్లేషణ గాని వేరేగా ఉండాలి. రెండింటిని కలిపి ఉంచే ప్రయత్నం చేయకూడదు. అంతేకాకుండా సాధ్యమైనంత వరకు తెలుగు పదాలనే వాడేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాను. సంస్కృత పదాలు తెలుగు పదాలతో కలిసిపోయి ఏది సంస్కృతము, ఏది తెలుగు అనేది గమనించలేని పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని తెలుగుగానే పరిగణిద్దాము. అదేవిధంగా కొన్ని ఇంగ్లీషు పదాలు, ఇతర భాషా పదాలు కూడా తెలుగులో పూర్తిగా కలిసిపోయాయి. వాటిని కూడా తెలుగు భాషగానే భావించి మన వాడుకలో అనేక ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాము. వాటికి అంతకంటే అందమైనటువంటి తెలుగు పదాలు ఉన్నాయి. పొందికగా వాటన్నింటినీ కూడా వాడుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని ఈ వార్తల రూపంలో, వ్యాఖ్యల రూపంలో మీ ముందుంచుతున్నాను. వార్తని వార్తగాను, వ్యాఖ్యను వ్యాఖ్యగాను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు ప్రధానమైన వార్త మహిళల క్రికెట్ విశ్వ విజేత భారత్. మహిళల ప్రపంచ కప్ చివరి పోటీలో భారత్ అమ్మాయిలు అదరగొట్టారు. హర్మన్ ప్రీత్ కౌర్ సేన అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది. ఇది అన్ని పత్రికల్లోనూ పతాక శీర్షికల్లో వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసినటువంటి భారత జట్టు నిర్ణీతమైన 50 ఓవర్లలో 299 పరుగుల భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచారు. దక్షిణాఫ్రికా తడబడుతూ 45.3 ఓవర్లలో 246 పరుగులు చేసి ఓటమి పాలైంది. భారత మహిళల జట్టు విశ్వ విజేతగా నిలిచింది. ఎల్లప్పుడూ ఆటకు ఆధారంగా నిలబడే దీప్తి శర్మ బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ తన సత్తా చూపి మరొక్కసారి జట్టుని విజయ తీరాలకు చేర్చింది. ఇక విశ్లేషణ విషయానికి వస్తే భారత్, దక్షిణాఫ్రికాల మధ్య మహిళల ప్రపంచ కప్ 2025 క్రికెట్ పోటీ రసవత్తరంగా మొదలైంది. 7 సార్లు ప్రపంచ కప్ గెలిచినటువంటి ఆస్ట్రేలియాను పూర్వ అంతిమ ఆటలో అంటే చివరి ఆట కంటే ముందు జరిగే ఆటలో మట్టి కరిపించి భారత జట్టు చివరి ఆటకు దూసుకెళ్లింది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు అంటే దక్షిణాఫ్రికా గాని, భారతదేశం గాని ప్రపంచ కప్పును సొంతం చేసుకోలేదు. ఇప్పుడు దక్షిణాఫ్రికాను ఓడించి మొట్టమొదటిసారిగా భారతదేశం ఈ ప్రపంచ కప్పును గెలుచుకుంది. షఫాలి వర్మ, దీప్తి శర్మ అద్భుతమైన ఆట తీరుని ప్రదర్శించి విజయానికి ఆలంబనగా నిలబడ్డారు. చివరి ఆటలో 5 వికెట్లు, మొత్తం అన్ని ఆటల్లో కలిపి 22 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తిగా దీప్తి శర్మ నిలిచారు. తొలిసారిగా మహిళల క్రికెట్ పోటీలో ప్రపంచ విజేతగా భారత్ నిలిచింది. ఈ చారిత్రక విజయం భవిష్యత్ క్రీడా తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలబడుతుంది. ఈ మహిళా క్రికెట్ క్రీడాకారులందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఇక రెండవ అతి ముఖ్యమైన విషయం, అన్ని పత్రికల్లోనూ పతాక శీర్షికల్లో వచ్చినటువంటి వార్త, గగన వీధుల్లోకి దూసుకెళ్లిన బాహుబలి, సమాచార మిషన్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అనేక ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెడుతూ ఉంది. వాటన్నింటిలోకి అతి పెద్దది మరియు అత్యంత బరువైన ఉపగ్రహం ఇదే. దీని బరువు 4400 కిలోలు. ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీహరికోట నుంచి వాహక నౌక 3 ర్యాకెట్ను విజయవంతంగా నింగిలోకి ప్రయోగించారు. ఉపగ్రహం ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడటంతో పాటు సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకునేందుకు అవకాశం దీని వలన కలుగుతుంది. ఇక దీన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే ఈ బాహుబలి ర్యాకెట్ ఇప్పటికీ 8 విజయాలు సంపాదించింది. గతంలో చంద్రయాన్ 3 ఈ ప్రయోగంలో కూడా ఈ ర్యాకెట్ విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధ్రువం పైన ల్యాండర్ రోవర్ ని దింపింది. ఈ బాహుబలి ర్యాకెట్ ద్వారా మరెన్నో శాటిలైట్లను నింగికి పంపే అవకాశం ఉంది.
ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ నౌకల కదలికలపై నిఘా ఉంచటం కోసం దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైనటువంటి జలాంతర్గాములు నౌకలకి సాంకేతిక సహకారం ఇవ్వటం కోసం ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇది భారత నావికా దళానికి అంకితమైనటువంటి సైనిక సమాచార ఉపగ్రహం. ఇక మూడవ వార్త అన్ని ప్రధాన పత్రికల్లోనూ పతాక శీర్షికలోకి వచ్చింది. విజయవాడ నకిలీ మద్యం తయారీ కేసులో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి సిట్ బృందం వెళ్ళింది. అనంతరం జోగి రమేష్ తో పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా జోగి రమేష్ సోదరుడు జోగి రామును కూడా అరెస్ట్ చేశారు. రమేష్ ను విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారించారు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు వీడియో చిత్రీకరించారు. మెజిస్ట్రేట్ గారు వాదనల అనంతరము ఈ నెల 13 వరకు రిమాండ్ విధించారు. దీనికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో కానీ జరిగేటువంటి అరెస్టులన్నీ కూడా రాజకీయ ప్రేరేపితము లేదా కక్షపూరితంగా జరుగుతున్నాయి అనేది అందరిలో ఉన్నటువంటి భావన. అయితే ఒక్క మార్పు ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిరంకుశంగా అర్ధరాత్రి పూట రాజకీయ నాయకులను మాజీ మంత్రులను అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వం కొంత ఉదాత్తంగా ఈ విషయంలో వ్యవహరిస్తుంది. కానీ జరిగేటువంటి పని మాత్రం ఒకటే. అద్దేపల్లి జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నే ప్రామాణికంగా తీసుకున్నారా, లేదా అద్దేపల్లి జనార్దన్ రావు దగ్గర నుంచి వివిధ మొత్తాల్లో వివిధ సమయాల్లో డబ్బులు వచ్చినట్లుగా చెబుతున్నటువంటి ఆధారాలు ఇతరత్ర ఏమైనా సేకరించారా లేదా అనేది దర్యాప్తులో వెలుగు చూస్తుంది. ఏదేమైనా రాజకీయాలకు అతీతంగా ప్రజలందరి ఆరోగ్యానికి హానికరమైనటువంటి నకిలీ మద్యం తయారు చేయటం అనేది సహించరాని విషయం కాబట్టి దీనిపైన నిజాయితీతో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిజంగా తప్పు చేసిన వారిని శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటారు అని ఆశిద్దాం. 4వ ముఖ్యమైన వార్త, అన్ని పార్టీల దృష్టి జూబిలీ హిల్స్ పైనే. ఈ వార్తని అన్ని పత్రికలు పతాక శీర్షికలతో ప్రచురించాయి. అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు, మంత్రులు అందరూ ప్రచారంలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అందుకంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదు కాబట్టి అది ఇంకా ప్రజలకు బాకీ పడింది అని చెబుతూ బాకీ కార్డు పేరుతో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఎన్నికల ప్రచారానికి రావడం గమనించదగింది. ముఖ్యంగా ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అంటే మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ని శాసనసభ్యులుగా కానీ శాసన మండలి సభ్యులుగా కాకపోయినప్పటికీ కూడా మంత్రిగా నియమించడం, అదే రోజు సాయంత్రం ఎన్నికల ప్రచారంలో తీసుకురావటం మైనారిటీలను బుజ్జగించే కార్యక్రమం, ఆకర్షించే కార్యక్రమమే. అంతేకాకుండా అమీర్పేట్ చౌరస్తాలో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తానని చెప్పటం ఒక సామాజిక వర్గాన్ని, ఒక పార్టీని ఆకర్షించే కార్యక్రమంలో భాగంగానే పరిగణించాలి. ఇక భారతీయ జనతా పార్టీ ఈ 2 పార్టీలు మైనారిటీలను బుజ్జగించే కార్యక్రమంలో ఉన్నాయి అని చెబుతూ నిజమైనటువంటి అభివృద్ధి అనేది భారతీయ జనతా పార్టీతోనే వస్తుందని చెబుతూ కిషన్ రెడ్డి విజయం కోసం కృషి చేస్తున్నారు. ఈ విధంగా 3 పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం, విమర్శించుకోవటం, మీడియాలోను, సోషల్ మీడియాలోను, పత్రికల్లోనూ ప్రచార ఆర్భాటాలు చేయటం, ఈ అన్ని పార్టీలు అందరు నాయకులు తల మునకలై ఉన్నారు. దీనికి సంబంధించి వ్యాఖ్య ఏమిటంటే ఇది ఒక ఉప ఎన్నిక మాత్రమే. ఇది రాష్ట్ర రాజకీయాలను ఏ విధంగానూ ప్రభావితం చేయదు. ఎవరు గెలిచినప్పటికీ ఎటువంటి మార్పులు రావు. కానీ ఈ గెలుపు ద్వారా హైదరాబాదులో బాగా వెయ్యాలి అనే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి గెలిచిన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవటం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠం చెప్పాలి అని బీఆర్ఎస్ పార్టీ
ఈ 2 పార్టీలను ఓడించడం ద్వారా తాము బలమైనటువంటి ప్రత్యర్థి పార్టీ అని చెప్పాలని భారతీయ జనతా పార్టీ ఉవ్విళ్ళూరుతున్నాయి. ఏదేమైనప్పటికీ దాని వలన వచ్చేటువంటి మార్పయితే ఏదీ లేదు అని ప్రజలందరికీ తెలుసు. ఇది అత్యంత ఖరీదైన ఎన్నికగా మారింది. ఎంతగా అంటే అన్ని పార్టీలు, అభ్యర్థులు డబ్బుని నీళ్ళలా ఖర్చు పెడుతున్నారు. 300-400 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లుగా వివిధ వర్గాల నుంచి సమాచారం ఉంది. అంతేకాకుండా రాజకీయం అంటే రాద్ధాంతమే అని చెబుతూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవటమే తప్ప తమ సిద్ధాంతం ఏమిటో, తాము చేసే పనులేమిటో, ఎందువల్ల చేయలేకపోయామో, ఎప్పుడు చేస్తామో ఇటువంటివి ఏదీ ప్రస్తావించకపోవటం అంటే రాజకీయం అంటే రాద్ధాంతమే అనే విషయాన్ని ఈ అన్ని రాజకీయ పార్టీలు మనకు గుర్తు చేస్తున్నాయని భావించాలి. 5వ ముఖ్యమైనటువంటి వార్త ఏమిటంటే తెలుగు సాహిత్యాన్ని, తెలుగు భాషా సంపదను భావితరాలకు అందించాలి. దీనికి సంబంధించి తెలుగు భాష, సాహిత్య సంపద భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు పిలుపిచ్చారు. కడపలోని సిపి బ్రౌన్ సాహిత్య పరిశోధన గ్రంథాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్తో కలిసి ఆదివారం సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ విదేశీయుడైన సిపి బ్రౌన్ రాష్ట్రానికి వచ్చి తెలుగు భాషకు చేసిన కృషిని కొనియాడారు. ప్రతి ఊళ్ళో ఒక దేవాలయం, ఒక విద్యాలయం, ఒక గ్రంథాలయం నెలకొల్పేలా సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. మాతృభాషలో పరిపాలనా ఉత్తర్వులు సాగాలి అని, న్యాయమూర్తుల తీర్పులను తెలుగులోనే ఇవ్వాలి అని పూర్వ ఉపరాష్ట్రపతి గారు సూచించారు. న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ మాట్లాడుతూ యువకులు తెలుగు భాషపై మక్కువ పెంచుకొని సిపి బ్రౌన్ గ్రంథాలయాన్ని ఒక్కసారైనా సందర్శించాలని కోరారు. 2 తెలుగు రాష్ట్రాలలోనూ కూడా ఎక్కడా తెలుగు మాధ్యమం అన్నదే లేదు. పూర్తిగా ఇంగ్లీష్ మీడియమే ఉన్నది. ఇంతకుముందు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం మాత్రమే ఉండేది. ఇప్పుడు అది తీసి పూర్తిగా ఇంగ్లీష్ మీడియం పెట్టేశారు. అంతేకాకుండా కనీసం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకైనా తెలుగు మీడియం మాత్రమే ఉండేలా శాసనం చేయటం, 6వ తరగతి నుంచి ఐచ్ఛికంగా ఎంపిక చేసుకునే హక్కు పిల్లలకు లేదా వారి తల్లిదండ్రులకు ఉండే విధంగా చేయటం, మాతృభాషలో విద్యాభ్యాసము 10వ తరగతి ఆపై చదివిన వారికి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వటం మొదలైనవన్నీ ఇంతకు ముందు ఉండేవి. అనేక రాష్ట్రాలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు పైన ఎటువంటి మక్కువ లేదు. దురదృష్టం ఏమిటంటే అందరూ మాటల్లో చెబుతున్నారు కానీ అటువంటి ఒత్తిడిని అధికార పార్టీ పైన గాని, పరిపాలనా భాషగా గాని, న్యాయ భాషగా గాని, అదేవిధంగా బోధనా మాధ్యమంగా గాని తెలుగుని గుర్తింప చేయటంలో, అమలు చేయటంలో ఆశించినంతటువంటి కృషి జరగటం లేదు అనేదే ప్రత్యేకమైన భావన. ఇప్పటికైనా తెలుగు మాధ్యమంలోనే విద్యా బోధన కొనసాగే విధంగా, తెలుగును బతికించే విధంగా చూడాల్సిందిగా కోరుతున్నాను.